దేవా నా జీవితంలో మీరు చూపిన కృపకై మీకు వందనాలు వందనాలు. యేసు నామములో నా పైన ఎల్లప్పుడూ దేవుని యొక్క దయ నిలిచి ఉండునుగాక ఉండునుగాక. యేసు నామములో నా యొక్క సమయానుసారముగా నా యొక్క ప్రార్థనలు దేవుని సన్నిధిలో చేరునుగాక. మరియు దేవుని యొక్క కృప ద్వారా ఆత్మ ద్వారా నా యొక్క ప్రతి ప్రార్థన అంగీకరించబడునుగాక బడునుగాక. యేసు నామములో ఎవరు ఆపలేని ఆనందము నా జీవితంలో వచ్చునుగాక వచ్చునుగాక. యేసు నామములో నాకు ఘనత యేసు నామములో ఘనతను తీసుకొని వచ్చే దయ యేసు నామములో నా జీవితంలో నిలిచి ఉండునుగాక. యేసు నామములో దేవా నా జీవితంలో ఉన్న గర్వం ద్వారా అనేక సార్లు నేను ఆర్థికమైన ఆత్మీయమైన మరియు శారీరకమైన ఆశీర్వాదాలను అనేకమైన వాటిని కోల్పోయాను. దయతో నన్ను క్షమించండి. యేసు నామములో ఇది మొదలుకొని నా జీవితంలో ఆశీర్వాదపు వర్షము వచ్చునుగాక వచ్చునుగాక. దేవా యేసు నామములో నా జీవితాన్ని మీకు సమర్పిస్తున్నాను సమర్పిస్తున్నాను. యేసు నామములో పరిశుద్ధాత్మ ద్వారా నేను కుడికి ఎడమకు వ్యాపించుదునుగాక వ్యాపించుదునుగాక. యేసు నామములో నా జీవితంలో నేను ప్రతి తూర్పునకు ఉత్తరమునకు దక్షిణమునకు పడమటకు యేసు నామములో వెళ్ళుదునుగాక వెళ్ళుదునుగాక. యేసు నామములో దేవుని యొక్క అసాధారణమైన కృప నా పైనకు వచ్చునుగాక. యేసు నామములో ఇచ్చే అభిషేకము ఇచ్చే కృప యేసు నామములో నా జీవితంలోనికి వచ్చునుగాక వచ్చునుగాక. యేసు నామములో దేవుని దయ ద్వారా నా జీవితంలో ఉన్న ప్రతి చీకటి తొలగిపోనుగాక. యేసు నామములో ఇది మొదలుకొని నా జీవితంలో ఉన్న ప్రతి గొడవలు లయమైపోనుగాక. దేవుని దయ ద్వారా నా పైన ఉన్న అధికారుల కళ్ళల్లో నాకు దయ వచ్చునుగాక. నా యొక్క ఉద్యోగంలో వ్యాపారంలో నా యొక్క కుటుంబంలో నాకు దయ వచ్చునుగాక వచ్చునుగాక. యేసు నామములో నేను నూతనమైన సమయంలోనికి వెళ్ళుచున్నాను. యేసు నామములో ఆర్థికమైన దీవెనలు నాకు వచ్చునుగాక. ఆత్మీయమైన దీవెనలు వచ్చునుగాక. యేసు నామములో నూతనమైన ద్వారాలు నా కొరకు తెరవబడునుగాక తెరవబడునుగాక. యేసు నామములో నా యొక్క దాస్యత్వం నుండి యేసు నామములో నాకు విడుదల వచ్చునుగాక. యేసు నామములో నేను నూతనమైన సమయంలోనికి అడుగు పెడుతున్నాను యేసు నామములో. ప్రియమైన తండ్రి, ఈ సంవత్సరము నాకు సంతోష సంవత్సరంగా ఇచ్చినందుకు మీకు వందనాలు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. ప్రియమైన తండ్రి, ఈ నూతన సంవత్సరంలో నాకు ఎదురైన ఈ సంవత్సరంలో నాకు ఎదురైన ప్రతి ఇష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి కావలసిన ధైర్యాన్ని బలమును
నాకు అనుగ్రహించినందుకు వందనాలు. రాబోయే సంవత్సరంలో కూడా నాకు ఎదురయ్యే ప్రతి క్లిష్టమైన పరిస్థితులను ఎదుర్కోవడానికి ధైర్యాన్ని, బలాన్ని అనుగ్రహించండి. ప్రియమైన దేవా, నేను ఇప్పటి వరకు మీకు చేసిన, మీ కొరకు చేసిన మంచి పనులకు ప్రతిఫలంగా ప్రత్యక్షము కాని బహుమానమును ఈ సంవత్సరంలో నజరేయుడైన యేసు నామమున నాకు అనుగ్రహిస్తున్నందుకు మీకు వందనాలు. ప్రియమైన తండ్రి, ఈ సంవత్సరంలో నా అవమానమును తీసివేసి ఘనతలో నన్ను యేసు నామమున అలంకరించబోచున్నందుకు నజరేయుడైన యేసు నామమున మీకు వందనములు, కృతజ్ఞతలు. ప్రియమైన తండ్రి, గత సంవత్సరంలో నేను కోల్పోయినవన్నీ ఈ సంవత్సరంలో, రాబోయే సంవత్సరంలో నాకు ఇచ్చి నన్ను హెచ్చించబోచున్నందుకు, నన్ను పై స్థానంలో ఉంచబోచున్నందుకు, నిలబెట్టబోచున్నందుకు మీకు కృతజ్ఞతలు, వందనములు చెల్లిస్తున్నాము. ప్రియమైన తండ్రి, ఈ సంవత్సరము నా శత్రువైన అపవాది నా కొరకై మరణమును చేసిన ప్రతి ప్రణాళిక మీ యొక్క విమోచన హస్తముతో కొట్టివేసి నన్ను విడిపించినందుకు, తప్పించినందుకు, నన్ను గనపరిచినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ప్రియమైన తండ్రి, ఈ సంవత్సరంలో నా శత్రువైన అపవాది నాకు విరోధంగా చేసిన ప్రతి ప్రణాళిక నుండి మీ విమోచన హస్తంతో తప్పించి సంతోషంతో నన్ను నింపినందుకు మీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాము. ప్రియమైన తండ్రి, రాబో సంవత్సరంలో కూడా అపవాది యొక్క ప్రణాళికలను లయపరిచి మీ యొక్క సంతోషముతో, ఆనందంతో మమ్మల్ని నింపి గనపరచండి. ప్రియమైన తండ్రి, ఈ సంవత్సరంలో నా శత్రువైన అపవాది నాకు భయమును పుట్టించుటకు ప్రణాళికలను చేసుకున్నాడు. కానీ మీరు మీ విమోచన హస్తముతో ప్రతి సమయంలో నన్ను తప్పించి నాకు నెమ్మదిని ఇచ్చినందుకు మీకు వందనములు, కృతజ్ఞతలు. రాబోయే సంవత్సరంలో కూడా నన్ను భయాక్రాంతురాలిగా మార్చి వాడు సంతోషిద్దామని చూస్తుండగా వాడి యొక్క ప్రణాళికలను లయపరచండి. మీ విమోచన హస్తము ఇప్పుడే వాడి యొక్క సాతాను యొక్క ప్రణాళికలను లయపరచునుగాక. నా జీవితంపై ఉన్న ప్రతి సాతాను యొక్క సంతోషము యేసు నామములో కనుమరుగైపోవునుగాక. నా యొక్క తలపై నుండి దొంగిలించబడిన మంచి తైలము తిరిగి సమకూర్చబడి నా తలపైన పోయబడునుగాక. నా యొక్క గమ్యము శత్రువుకి భయంకరముగా మారునుగాక. నయము కాని రోగముతో నన్ను నింపుతున్న ప్రతి శక్తులు నజరేయుడైన యేసు నామమున లయమైపోనుగాక. ఏదియు నా జీవితంలో నా తలను దించేదిగా ఉండదు. దేవుడు ఆధ్యాత్మికముగా, అద్భుతముగా నా తలను పైకెత్తునుగాక. నాకు విరోధముగా కనిపించకుండా నా పైన ప్రభావం చూపుతున్న ప్రతి ద్వారము నజరేయుడైన యేసు నామమున మూయబడునుగాక. దేవుని పని కొరకు
నేను దేవుని ఆత్మచేత వేగముగా పరిగెత్తుదురుగాక. దుష్టుని యొక్క దండము నా పైన గాని, నా స్థలము పైన గాని, నా పిల్లల పైన గాని, నీతిమంతుల పిల్లల పైన గాని యేసుక్రీస్తు రక్తము ద్వారా ఏలుబడి చేయకుండునుగాక. నేను యేసుక్రీస్తు రక్తము ద్వారా దేవునితో, ఆయన సృష్టితో నిబంధనను చేసుకుంటున్నాను. పరిశుద్ధాత్ముని శక్తి ద్వారా ఏం చేతబడి నా గమ్యం పైన పనిచేయదు, నా గమ్యాన్ని ఆపలేదు, వ్యతిరేక దిశకు నన్ను నడిపించలేదు. నేను దేవుని సృష్టితో నిబంధన చేసుకుని ఉన్నాను. ఇవి ఏవి నాకు వ్యతిరేకంగా పోరాడవు. నేను దేవునితో నిబంధనను చేసుకుని ఉన్నాను. సమాధాన కర్త ప్రభువా, మీరే ఎల్లప్పుడూ ప్రతి విధమైన సమాధానమును నాకును మాకును అనుగ్రహించండి. దేవా, నా జీవితంలో, నా గమ్యంలో సమాధానము ఇవ్వుము. దుష్టుల భక్తిహీన దండము నా మీద ఎప్పటికీ పనిచేయదు. దేవుని నీతి నా పైన, నా కుటుంబం పైన, నా పిల్లల పైన ఎల్లప్పుడూ పనిచేయను. దేవా, అన్ని వేళల్లో, అన్ని విషయాలలో నాకు సమాధానమును అనుగ్రహించండి. ప్రభువకు యెహోవా ఆత్మ నా మీదికి వచ్చి ఉన్నది. ప్రభువకు యెహోవా ఆత్మ ద్వారా నేను అభిషేకింపబడి దీనులకు రాబోయే సంవత్సరంలో సువార్తమానమును ప్రకటించదను. ఈ సంవత్సరంలో ప్రభువకు యెహోవా ఆత్మ ద్వారా నేను అభిషేకింపబడి నలిగిన హృదయం గల వారిని దృఢపరచుదును. ప్రభువకు యెహోవా ఆత్మ ద్వారా నేను చెరలో ఉన్న వారి యొద్దకు వెళ్ళి యేసు నామమున వారిని విడిపించుదును. ప్రభువకు యెహోవా ఆత్మ ద్వారా నేను బంధించబడిన వారికి విముక్తిని ప్రకటించుదును. ప్రభువకు యెహోవా ఆత్మ ద్వారా నేను అభిషేకింపబడి యెహోవా హితవత్సరమును, మా దేవుని ప్రతిదండన దినమును ప్రకటించదను. ప్రభువకు యెహోవా ఆత్మ ద్వారా నేను అభిషేకింపబడి నా యొద్దకు వస్తున్న దుఃఖాక్రాంతులు అందరినీ ఓదార్చదను. ప్రభువకు యెహోవా ఆత్మ ద్వారా నేను ఈ సంవత్సరము, రాబోయే సంవత్సరము అభిషేకింపబడి సియోనులో దుఃఖించు వారికి ఉల్లాస వస్త్రములను ధరింపచేసెదను. ప్రభువకు యెహోవా ఆత్మ ద్వారా నేను అభిషేకింపబడి బూడిదకు ప్రతిగా అనేకులకు పూదండలు ఇచ్చువారిగా మార్చబడదము. ప్రభువకు యెహోవా ఆత్మ ద్వారా అభిషేకింపబడి దుఃఖమునకు ప్రతిగా ఆనంద తైలమును అనేకులకు ఇచ్చువారుగా అగుదుముగాక. ప్రభువకు యెహోవా ఆత్మ ద్వారా నేను అభిషేకింపబడి భారభరితమైన ఆత్మకు ప్రతిగా స్తుతి వస్త్రమును ఇచ్చెదను. యెహోవా తన్ను నా ద్వారా మహిమపరుచుకున్నట్లు యెహోవా నాటిన చెట్లని మాకు పేరు పెట్టును. చాలా కాలం నుండి పాడుగా ఉన్న స్థలములను కట్టువారు వచ్చి యేసు నామములో కట్టుదురుగాక. నా జీవితంలో, నా ప్రాంతంలో పూర్వమున పాడైపోయిన స్థలములను, పాడైపోయిన పట్టణములను నూతనముగా బాగు చేయవారు వచ్చి స్థాపించుదురుగాక. బాగు చేయవారు వచ్చి తరతరముల నుండి శిథిలమై ఉన్న పురములను బాగు చేయుదురుగాక.
అన్యులు నిలబడి మా మందలను మేపుదురుగాక. పరదేశులు మాకు వ్యవసాయకులు అగుదురుగాక. మా ద్రాక్ష తోట కాపరులు అగుదురుగాక. మేము యెహోవా యాజకులమని దేవుని పరిచారకులమని పిలువబడుదుముగాక. జనముల ఐశ్వర్యమును మేము అనుభవించుదుముగాక. మేము ప్రభావం యెహోవా ప్రభావం అతిశయించుదుముగాక. మా అవమానము ప్రతిగా రెట్టింపు ఘనత వచ్చునుగాక. మా నిందకు ప్రతిగా మేము పొందిన భాగమును అనుభవించి సంతోషించుదుముగాక. రెట్టింపు భాగము కర్తెలకు అగుదుముగాక. నిత్యానందము మాకు కలుగునుగాక. జనముల మధ్య మా సంతానము ప్రసిద్ధి నొందునుగాక. యెహోవా ఆశీర్వదించిన జనమని మమ్మను గూర్చి అందరూ తెలుసుకొందురుగాక. ఆయన రక్షణ వస్త్రములను మాకు ధరింపచేయునుగాక. నీతి అను పై బట్టలు మాకు ధరింప చేయునుగాక. యెహోవాను బట్టి మహానందము ఆనందము మమ్మను ఆనందింపచేయునుగాక. మా దేవుని బట్టి మా ఆత్మ ఎల్లప్పుడూ ఉల్లసించునుగాక. నిశ్చయముగా సమస్త జనముల ఎదుట ప్రభువుకు యెహోవా నీతి స్తోత్రమును ఉజ్జీవింపచేయునుగాక. నాకు ఎవరైతే గొయ్యి తవ్వారో వారు తవ్వును, వారే పడుదురుగాక. నా ప్రాంతంపై నా పిల్లలపై దూతలను విడుదల చేస్తున్నాను. నాపై నా సంఘంపై సమాధానమును కాపుదలను విడుదల చేస్తున్నాను. జీవించుచున్న యేసుక్రీస్తు మృతుల్లో లేచి యేసుక్రీస్తు ప్రియమైన తండ్రి, ఈ రాత్రి ప్రార్థన యుద్ధంలో మీ యొక్క అగ్నిరథాలను యేసు నామమున నాకు కనిపించనివ్వండి. నా జీవితంలో ఉన్న ప్రతి చీకటి పునాది యేసు నామంలో శాశ్వతంగా విరగొట్టబడునుగాక. ప్రియమైన తండ్రి, నా జీవితంలో ఉన్న వైఫల్యమును మరియు బానిసత్వమును నా నుండి వేరు చేసి కాల్చి బూడిద చేయండి. 2022లో ఉన్న శత్రువులారా, మీరు ఇక నన్ను చూడరు. నేను 2022ను దాటి యేసు నామములో 2023లోనికి అడుగు పెట్టుచున్నాను. నా జీవితంలో ఉన్న బలవంతుని రాజ్యాలన్నీ పరిశుద్ధాత్మ ద్వారా యేసు నామములో నాశనమైపోనుగాక. నా గమ్యానికి నా పూర్వీకుల విగ్రహాలు వ్యతిరేకంగా మొరపెడుతున్నట్లయితే వాటి స్వరాలన్నీ యేసు నామములో మౌనమైపోనుగాక. నా జీవితంలో తిరిగి బంధకాల్లోనికి నన్ను తీసుకొని వెళ్తున్న ప్రతి శక్తి యేసు నామములో కూలిపోనుగాక. నా తండ్రి ఇంటి గుమ్మం నుండి నాకు వ్యతిరేకంగా వస్తున్న ప్రతిదీ యేసు నామములో కొట్టివేస్తున్నాను. నా జీవితంలో, నా కుటుంబంలో తరాల నుండి వస్తున్న ప్రతి సమస్య యేసు రక్తం ద్వారా కొట్టివేయబడునుగాక. నా జీవితంలో భ్రమపరుస్తున్న ఆత్మ ద్వారా దొంగిలించబడిన నా ప్రతి ఆశీర్వాదము యేసు నామములో నాకు తిరిగి వచ్చునుగాక. ఈ యొక్క 2022లో
నా జీవితంలోనికి వచ్చిన ప్రతి వ్యాధి, ప్రతి రోగము యేసు నామములో మూలల నుండి వేర్లతో సహా పెరికివేయబడుగాక. ప్రభువా, 2022వ సంవత్సరంలో నీకు వ్యతిరేకంగా పాపము చేసి ఉన్నాము. దయతో మమ్మును క్షమించండి. ప్రభువా, నీవిచ్చిన పనులు అనేకములు చేయలేదు. దేవా, దయతో మమ్మును క్షమించండి. దేవా, నీవు ఇచ్చిన పరిచర్యను నిర్లక్ష్యము చేసి ఉన్నాను. దేవా, దయతో నన్ను మన్నించండి. దేవా, 2022లో నీవిచ్చిన పిల్లలను నిర్లక్ష్యంగా చూసుకున్నాను. దేవా, దయతో నన్ను క్షమించండి. దేవా, 2022లో నీవు నాకు ఇచ్చిన అనేకమైన బాధ్యతలు సరిగ్గా నిర్వర్తించలేదు. దేవా, నేను పాపిని, నన్ను క్షమించండి. దేవా, 2022లో అనేక మందితో సమాధానముగా జీవించలేకపోయాను. దేవా, నన్ను క్షమించండి. దేవా, 2022లో అనేక సార్లు నేను నిన్ను అనుమానించాను, ఇతరులను అనుమానించాను. నన్ను క్షమించండి. దేవా, 2022వ సంవత్సరంలో నీకు విరోధముగా అనేకమైన తప్పటడుగులను వేసి ఉన్నాను. దేవా, నేను పాపిని, నన్ను క్షమించండి. మీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తంతో నన్ను కడగండి. దేవా, 2023వ సంవత్సరంలో నూతనమైన వ్యక్తిగా మార్చబడి ప్రవేశించడానికి సహాయం చేయండి. దేవా, 2022వ సంవత్సరంలో నా కొరకు మీరు తెరవాలనుకున్న అనేకమైన ద్వారములు సాతానుచే, మా యొక్క పాపములచే, అతిక్రమములచే మూయబడ్డాయి. దేవా, దయతో క్షమించండి. 2022లో మూయబడిన ప్రతి ద్వారం యేసు నామములో 2023లో తెరవబడునుగాక. దేవా, 2022వ సంవత్సరంలో నీ యొక్క సువార్తను ప్రకటించలేకపోయాను. దేవా, నన్ను క్షమించండి. దేవా, 2022వ సంవత్సరంలో అనేక సార్లు భయముతో బ్రతికి ఉన్నాను. నన్ను క్షమించండి. దేవా, ఈ యొక్క సంవత్సరంలో అనేక సార్లు నీవిచ్చిన ప్రాణమును తీసివేయాలని అనుకున్నాను. ఆత్మహత్య ప్రయత్నాలు చేసి ఉన్నాను. దేవా, నన్ను క్షమించండి. దేవా, నేను ఎదుర్కొన్న పరిస్థితులను బట్టి అనేక సార్లు నిన్ను దూషించాను, నీకు వ్యతిరేకంగా మాట్లాడాను. సాతాను కృంగుదలలోనికి తీసుకువెళ్ళినప్పుడు వాడి మాటలను విని కృంగిపోయాను. దేవా, నన్ను క్షమించండి. మీ కుమారుడైన యేసుక్రీస్తు రక్తంలో నా పాపమును కడగండి. దేవా, 2022వ
సంవత్సరంలో ఆత్మీయ గర్వంతో జీవించాను. అనేక సార్లు పాతాళంలోనికి వెళ్ళిపోయాను. దేవా, నన్ను క్షమించండి, క్షమించండి. యేసయ్యా, మీ రక్తంలో నన్ను కడగండి, నన్ను కడగండి, శుద్ధీకరించండి. దేవా, ఈ యొక్క సంవత్సరంలో నన్ను వాడుకున్న విధమును బట్టి మీకు వందనాలు, వందనాలు. దేవా, నా ప్రార్థనలు ఆలకించినందుకు వందనాలు, వందనాలు. దేవా, నేను నిన్ను మరచినప్పటికీ నీవు నన్ను మరువక విడువక నా తోడై ఉండి నా చేయి పట్టి నడిపినందుకు వందనాలేసయ్యా, వందనాలేసయ్యా. కృంగిన వేళలో లేవనెత్తావు ప్రభా, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు. యేసయ్యా, నీకు వందనాలు, వందనాలు.